ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సామగ్రితో పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. విజయవాడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది తరలివెళ్లారు. ఏపీలో జరిగిన పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి విజయవాడ కేంద్రంగా అన్ని కేంద్రాలకు డిస్ట్రిబ్యూషన్ కోసం బ్యాలెట్ బాక్సులు అలాగే పోలింగ్ పేపర్లు అన్ని కావాల్సినటువంటి పోలింగ్ కి కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. పోలింగ్ కి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు సిద్ధం చేయడం జరిగింది. మొత్తంగా జిల్లాలో 112 పోలింగ్ కేంద్రాలకు కావను ప్రిసైడింగ్ అధికారులను అలాగే సహాయ ప్రిసైడింగ్ అధికారులను కూడా సిద్ధం చేయడం జరిగింది. అలాగే 78,063 మంది పట్టభద్రులు ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు మొత్తంగా 45,425 మంది, మహిళలు 32,625 మంది ఉన్నారు. అయితే వీరికి కావాల్సినటువంటి స్లిప్లను ఇప్పటికే పోలింగ్ కి కావాల్సినటువంటి స్లిప్లను పంపిణీ అనేది చేపట్టడం జరిగింది. అలాగే ఏదైతే ఫ్లయింగ్ స్క్వాడ్ తో పాటుగా స్టాటిక్ సర్వేలెన్స్, వీడియో సర్వేలెన్స్ ద్వారా పూర్తిగా ఈ బృందాలను వీడియో ఫ్లయింగ్ స్క్వాడ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా నగదు మద్యం అక్రమ రవాణా చేయకుండా ఉండేందుకు చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఇప్పటికే ఎన్నికల కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకరోజు క్యాజువల్ లీవ్ ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఏదైతే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నటువంటి సిబ్బంది సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏదైతే రేపు జరిగేటువంటి పోలింగ్ కి అంతా సిద్ధమైందా? మీకు కావాల్సినటువంటి ఏదైతే సామాగ్రి కావచ్చు లేకపోతే బ్యాలెట్ బాక్సులు కావచ్చు అన్ని అందచేయడం జరుగుతుందా? ఎలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది? అన్ని చేశారండి. లిస్ట్ ప్రకారమే అన్ని ఇచ్చారు. వాళ్ళు ఏవైతే మాకు లిస్ట్ ఇచ్చారో లిస్ట్ ప్రకారం మొత్తం అన్ని కూడా సమకూర్చడం జరిగిందండి. ఓకే, అంటే ఏమేమి ఇస్తారు మీకు? ఆల్రెడీ బ్యాలెట్ బాక్సులతో పాటుగా ఎన్ని బ్యాలెట్ బాక్సులు ఇస్తారు ఒక్కొక్క సెంటర్ కి కావాల్సినటువంటి? అంటే మాకైతే 3 బాక్సెస్ ఇచ్చారండి. మాకు వచ్చేసరికి 934 ఉన్నారు ఓటర్స్. యాక్చువల్గా 700 వరకు ఒకటే అన్నారు, ఒకటి యూజ్ చేయొచ్చు. ఒకవేళ అది కనుక చాలపోతే 2వ బ్యాలెట్ బాక్స్ పెడతాం. అంటే వన్స్ పోస్టల్ బ్యాలెట్ అనేది పూర్తయిన తర్వాత ఇవన్నిటి కూడా తీసుకొచ్చే వరకు మీరే దానికి సంబంధించినటువంటి బాధ్యత తీసుకుంటారా, లేకపోతే ఇంకెవరికైనా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది? లేదండి, మేము ఈ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ దగ్గర తీసుకున్న దగ్గర నుంచి తిరిగి మళ్ళీ మేము రిసెప్షన్లో అప్పచెప్పే వరకు పూర్తి బాధ్యత మా టీం అందరిది. పీఓ, ఏపీఓ, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నామో అందరం కూడా తీసుకుంటాం. ఓకే, అంటే ఒక్కొక్క టీంలో ఎంతమంది ఉంటారు? అలాగే వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ కాబట్టి మీ కింద ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? వారికి ఏ విధులు ఉంటాయి మేడం? నాతో పాటు ఇంకా 3 ఇచ్చారండి. యాక్చువల్గా అంటే 700 అబోవ్ అయితే ఇంకో ఓపీఓ కూడా ఇస్తారు, 5 మెంబర్స్. ప్రస్తుతానికి 4 అలాట్ చేశారు. పీఓ, ఏపీఓ, ఇంకా అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 2. అది పూర్తి బాధ్యత మేమే అంటే ఎవరు ఏదైతే చేస్తామో అక్కడికి వెళ్ళిన తర్వాత మేమే అలాట్ చేసుకుంటాం. మాకు ఈజీగా ఎలా ఉంటే అలా చేస్తాం. ఓకే, అంటే మీకు ఎక్కడైతే ఈ పోలింగ్ జరుగుతుందో సమస్యాత్మకంగా ఉన్న కేంద్రాలు కొన్ని ఉంటాయి. అలాగే ఎక్కడ ప్రతి చోట కూడా ఎలా జరుగుతోంది పోలింగ్ అనే విషయానికి సంబంధించి వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందా లేదా, లేకపోతే ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? బ్యాలెట్ బాక్సులు చెకింగ్ ఎలా చేసుకుంటారు? బ్యాలెట్ బాక్స్లు అయితే మేము ఇక్కడే చెక్ చేసుకుంటున్నామండి అన్నీ కూడా. అంటే అవి మాకు ఈజీగా ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఉందా లేదా అని ఇక్కడే చెక్ చేసుకుంటున్నాము. ఇకపోతే ప్రతి పోలింగ్ స్టేషన్కి మైక్రో అబ్జర్వర్ ఉన్నారండి, కంపల్సరీ ఉంటారు. కాబట్టి ఎక్కడ సమస్యాత్మకంగా ఉండదు. ఇది జనరల్ ఎలక్షన్ లాగా కాకుండా కొంచెం ఈజీగానే ఉంటుంది. అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇది మొత్తంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నికకు కావాల్సినటువంటి సామాగ్రి పంపిణీ అంతా కూడా సిద్ధమవుతుంది. అలాగే ఈ పంపిణీ కార్యక్రమం అనేది మరి కాసేపట్లో ఎవరికైతే ఏ పోలింగ్ కేంద్రానికి కావాల్సినటువంటి ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లను బేస్ చేసుకుని బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కావాల్సినటువంటి బ్యాలెట్ పేపర్లు, పెన్నులు ఇవన్నీ కూడా సప్లై
అప్లై చేయడం జరుగుతోంది. ఒక్కొక్క కేంద్రానికి సంబంధించినటువంటి ఓట్లను లెక్కబెట్టి అక్కడి నుంచి కేంద్రాలకు తీసుకువెళ్తారు. తిరిగి రేపు పోలింగ్ పూర్తయి మళ్ళీ తిరిగి బాక్స్లన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కి వచ్చే వరకు కూడా పూర్తిగా పోలింగ్ ఆఫీస్ ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారో ఆ ప్రిసైడింగ్ ఆఫీసరే దీనికి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. సో రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పూర్తయ్యాయి. కెమెరా పర్సన్ తేజతో కాంతి, HM టీవీ, విజయవాడ.